హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. రాజమౌళి మహేష్ బాబు సినిమా అదిగో ఇదిగో అంటూ ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. సినిమా ఇంకా మొదలు కాలేదంటే షూటింగ్ మొత్తం కలిపి 3 సంవత్సరాలు టైం పెట్టుకున్నా సినిమా రిలీజ్ అయ్యేది 2028లోనో అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ రాజమౌళి రిలీజ్ ప్లాన్ మాత్రం వేరే ఉందట. మహేష్ సినిమా గురించి ఏదో ఒక చిన్న క్లూ అయినా ఇస్తారేమో, ఎప్పుడు మొదలయ్యేది చెప్తారేమో అని 1000 కళ్ళతో వెయిట్ చేసిన ఆడియన్స్ ని మరోసారి మే 31న కూడా చెప్పకుండానే డిసప్పాయింట్ చేశారు రాజమౌళి. అసలు సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వని రాజమౌళి సినిమా రిలీజ్ చేయడానికి టైం దాదాపు ఫిక్స్ చేసుకున్నట్టే అని తెలుస్తోంది. ఈసారి తన టైం పీరియడ్ ని తనే బ్రేక్ చేసుకుంటూ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి అండ్ టీమ్. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 ఏళ్లు టైం పడుతుందని ఫిక్స్ అయిపోయారు జనాలు. అదీ కాక యాక్షన్ అడ్వెంచర్ అయిన మహేష్ మూవీని పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో తీయాలి కాబట్టి ఈసారి అంతకన్నా ఎక్కువ టైమే పడుతుంది. ఇక సినిమా ఇప్పట్లో రాదని ఫిక్స్ అయిపోయారు. కానీ రాజమౌళి మాత్రం 2 సంవత్సరాల్లోనే సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ ఇయర్ ఎండ్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన 2026 లాస్ట్ క్వార్టర్లో కానీ 2027 ఫస్ట్ క్వార్టర్లో కానీ ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు రాజమౌళి. ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాడీ టోనింగ్, లాంగ్ హెయిర్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు స్పెషల్ సెషన్స్, సైలెంట్ గా వర్క్ షాప్స్ కూడా చేసేస్తోంది టీం. అంతా రెడీగానే ఉంది కదా, ఇక షూటింగే లేట్ అనుకున్నారు అంతా. కానీ సినిమా షూటింగ్ ఏకంగా సెప్టెంబర్లో అని తెలుస్తోంది. ఆగస్టులో మహేష్ బాబు బర్త్డేకి సినిమా లాంచ్ చేసి రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారని టాక్. కల్కి రిలీజ్ దగ్గర పడుతోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా కనీసం 2000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. కలెక్షన్ల కంటే ముందే రిలీజ్ బిజినెస్ తోనే 100 కోట్లు రాబడుతున్నారు ప్రభాస్. కల్కి ఏరియా రైట్స్ ఎంతో ఏంటో డీటెయిల్స్ చూద్దాం. కల్కి రికార్డులు సెట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా మీదున్న హైప్, క్రేజ్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. ఇప్పటికే అన్ని సినిమాల కంటే హైయెస్ట్ రేట్ కి కల్కి రైట్స్ సేల్ అయిపోయాయి. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తో పాటుగా లేటెస్ట్ గా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ సెట్ చేస్తోంది. శాటిలైట్ రైట్స్ 50 నుండి 70 కోట్లకు ఫిక్స్ అయిన టాక్. మరోవైపు ఆడియో రైట్స్ 70 నుండి 80 కోట్లు. దీనికి తోడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 200 కోట్లకు సేల్ అయిపోయాయి. నిజానికి ప్రభాస్ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ కి గాను హైయెస్ట్ అమౌంట్ కు సేల్ అయిన సినిమా కల్కి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లో నైజాం 70 కోట్లు, సీడెడ్ 30, ఆంధ్ర 50 కోట్లు, మొత్తం కలిపి 200 కోట్లు సేల్ అయిపోయాయి. ఇవన్నీ ఓన్లీ తెలుగులో మాత్రమే. ఇప్పటికే కల్కి తెలుగు బిజినెస్సే 500 నుండి 600 కోట్ల బిజినెస్ కు దగ్గర అవుతోంది. దీనికి తోడు మిగిలిన లాంగ్వేజెస్, స్పెషల్ బాలీవుడ్ రైట్స్ విషయంలో గ్యారంటీగా కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ సెట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీం. 3 వారాల్లో థియేటర్లోకొస్తున్న కల్కి అన్ని రకాలుగా కొత్త చరిత్ర సృష్టిస్తోంది. లేటెస్ట్ గా కల్కి 2D టీజర్ లోగో అవతార్లో అదరగొడుతోంది. మరో 4 రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతోంది. వీటికి తోడు నార్త్ తో పాటు తెలుగులో కూడా బిగ్గెస్ట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్ అండ్ టీం. ప్రభాస్, దీపికా జంటగా భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న కల్కి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులు సెట్ చేస్తుందో చూడాలంటున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచుతున్నాడు. మిగతా హీరోలందరూ రేస్లో ముందుంటే నేను మాత్రం ఎందుకు లేట్ అవ్వాలి అనుకున్నాడో ఏమో. 2 సినిమాల షూటింగ్ ఒకేసారి చేయటానికి రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ కెరియర్లో స్పీడ్ పెంచడానికి డిసైడ్ అయ్యారు. సినిమాకి పెద్ద గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికే రెడీ అయ్యారు. అందుకే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరుతో చేస్తున్న స్పై యాక్షన్ మూవీ కంప్లీట్ అవ్వకముందే కొత్త సినిమా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కంటిన్యూస్ గా వైజాగ్ లో షూట్ చేస్తున్నారు విజయ్. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే కొత్త సినిమా షూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ తో యావరేజ్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతోనే ఈ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు సాలిడ్ హిట్ కొట్టని అప్కమింగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నట్టు, అది కూడా విలేజ్ యాక్షన్ డ్రామాని ఇంటెన్స్ పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాను సెట్స్ మీదకి కూడా తీసుకెళ్లబోతున్నారు. విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్లో అనౌన్స్ చేసిన రవికిరణ్ కోలా సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లబోతోంది. సెప్టెంబర్ నుండి ఈ విలేజ్ యాక్షన్ డ్రామా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు టీం. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రకరకాల జానర్స్ ట్రై చేసినా పక్కా విలేజ్ కంటెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా అయితే చేయలేదు.
ఈ సినిమాతో విజయ్కి ఆ కోరిక కూడా తీరబోతోందంటున్నారు ఫ్యాన్స్. ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు, రకరకాల రీజన్స్ తో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న మూవీస్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్నాయి. వీటిలో శర్వానందే పెద్ద సినిమా అనుకుంటుంటే శర్వాకి గట్టి పోటీ ఇస్తోంది కాజల్ అగర్వాల్. వీటికి తోడు చిన్న సినిమాలు రేస్లో మేం కూడా ఉన్నామంటున్నాయి. ఆ సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. జూన్ 7 థియేటర్లో స్టార్ మూవీస్ రిలీజ్ కి లేకపోయినా, పెద్ద సినిమాలు రిలీజ్ పెట్టుకోకపోయినా ఆడియన్స్ మాత్రం సినిమాల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్ గా ఇదే టైం ని యూజ్ చేసుకుంటూ శర్వానంద్ మనమే సినిమాతో థియేటర్లోకి వస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మనమే సినిమా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఫన్ లవింగ్ తో పాటు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతోంది. యూబైఏ సర్టిఫికేట్ తో ఏకంగా 16 పాటలతో రిలీజ్ కాబోతోంది మనమే మూవీ. శర్వానంద్ సినిమా ఉన్నప్పుడు ఇక మిగిలిన సినిమాల వైపు ఎవరు చూస్తారులే అని ఫిక్స్ అవుతున్న వాళ్ళకి ప్రీమియర్లతో అదరకొడుతోంది సత్యభామ. కాజల్ హీరోయిన్ గా, శశికిరణ్ తిక్క ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ పోలీస్ యాక్షన్ డ్రామా సత్యభామ ఫస్ట్ నుంచి ప్రమోషన్లతో సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళింది. దీనికి తోడు ప్రీమియర్ స్టాక్ సూపర్ హిట్ అని రావటం, సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేయటంతో ఫుల్ హైప్ తోనే సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతోంది. శర్వానంద్, కాజల్ ఉన్నా పర్లేదు, ఇక సినిమాని పోస్ట్ పోన్ చేయటం మా వల్ల కాదంటూ వస్తోంది లవ్ మౌలి సినిమా. నవదీప్ హీరోగా డిఫరెంట్ స్టోరీతో లవ్ మౌలి సినిమా చేశారు. ఇప్పటికే చాలా సార్లు సినిమా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయింది. కానీ ఈసారి మాత్రం పోస్ట్ పోన్ చేయకుండా శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే లవ్ మౌలి ప్రమోషన్లు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్న టీం రీసెంట్ గా హీరో నానితో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇలా పోటాపోటీగా థియేటర్లోకి వస్తున్న ఈ 3 సినిమాల్లో ఆడియన్స్ కి ఏది నచ్చుతుందో వెయిట్ చేసి చూడాలి. మెగా ఫ్యామిలీలో సంబరాలు. కొత్త సాంగ్ రిలీజ్ చేయబోతున్న భారతీయుడు 2, మిస్ యూ అంటున్న సిద్ధార్థ్, ఏవంతో అదరు కొడుతున్న చాందిని. ఏ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 వైండప్ చేసే టైం వచ్చేసిందని తెలుస్తోంది. జూన్ 20 నాటికి సినిమా షూటింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అలా కాకపోయినా జూన్ ఎండింగ్ కి షూట్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో సంబరాలు పీక్స్ కి చేరాయి. పవన్ కళ్యాణ్ గెలుపుని మెగా ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 కొత్త సాంగ్ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. జూలై 12న థియేటర్స్ కొస్తున్న భారతీయుడు 2 ప్రమోషన్స్ తో క్రేజ్ పెంచేస్తోంది. చిన్న సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన సిద్ధార్థ్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. మిస్ యూ అంటూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని పోస్ట్ చేశారు సిద్ధార్థ్. చాందిని చౌదరి పికప్ అవుతోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలతో బిజీ అవుతోంది. ఆల్రెడీ మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ కి రెడీ అవుతుండగానే తాను లీడ్ రోల్ చేసిన ఏమో మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది. అనూప్ రెడ్డి, సారిక, మానస లీడ్ రోల్స్ లో శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రేమించొద్దు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విశ్వంత్, అనురూప్ హీరోలుగా, విస్మయ్ హీరోయిన్ గా ఆదిత్యారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నమో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.